ప్రధాని నరేంద్ర మోదీ ఏం చెప్పబోతున్నారు? దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధాని మోదీ. రాత్రి 8 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం బీహార్లో మాట్లాడిన మోదీ ఉగ్రవాదాన్ని మట్టిలో కలిపేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆపరేషన్ సింధూర్ చేపట్టింది ఇండియన్ ఆర్మీ. పాకిస్తాన్ పిఓకేలోని 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత సరిహద్దుల్లో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారడం, పాక్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టడం జరిగాయి. ఈ ఆపరేషన్స్ అన్నింటినీ దగ్గరుండి పర్యవేక్షించారు ప్రధాని మోదీ. ప్రధాని కార్యాలయంలో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడం, భద్రతా పరిస్థితులను పర్యవేక్షించడంతో పాటు త్రివిధ దళాలకు దిశానిర్దేశం చేస్తూ వచ్చారు. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు దేశ ప్రజల ముందుకు వస్తున్నారు ప్రధాని మోదీ. ఉదయం నుంచి ఢిల్లీలో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు ప్రధాని. తొలుత ప్రధాని నివాసంలో భద్రతా వ్యవహారాల ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, త్రివిధ దళాల అధిపతులు సమావేశమయ్యారు. అనంతరం ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్. భారత్ పాక్ చర్చల నేపథ్యంలో వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆపరేషన్ సింధూర్ని విజయవంతం చేసిన త్రివిధ దళాలను ప్రధాని మోదీ అభినందించే అవకాశం ఉంది. అలాగే పాకిస్తాన్కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తారనే అంచనాలు వినిపిస్తున్నాయి.